అపాచీ ఆర్టీఆర్ కొన్ని లక్షల మంది యువకుల టీనేజర్స్కి డ్రీమ్ బైక్ లాంటిది. ఇది 7 ఏళ్ళు పాతది. 2019 BS4 కార్పొరేటర్ డిజిటల్ అండ్ అనలాగ్ కాంబినేషన్ బండి. ఈ వీడియోలో మీరు ఈ బైక్ ఫుల్లీ రీస్టోరేషన్ ప్రాసెస్ చూస్తారు. సో వై ఆమ్ ఐ గెటింగ్ ఇట్ రీస్టోర్డ్ ఇట్ నౌ? నాకు ముందు నుంచి కాలేజ్ డేస్ నుంచి, టీనేజ్ నుంచి 2 బైక్స్ మీద చాలా ఇష్టం ఉండేది. ఒకటి పల్సర్, ఇంకోటి అపాచీ. ఆబ్వియస్లీ డ్యూ టు మెనీ రీజన్స్ కొనుక్కోలేకపోయాము. ఆ డ్రీమ్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు చూస్తే ఏమో వీ హ్యావ్ గట్ BS6 అండ్ ఈవెన్ వీ హ్యావ్ గట్ BS7 compliance ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. హౌఎవర్ BS3, BS4 bikes are more powerful, more ruggedness ఉంటుంది, వెయిట్ ఎక్కువ. సో ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ BS3, BS4 బండ్లు నాకు చాలా ఇష్టం. సో అందుకనే ఓల్డ్ వన్ తీసుకొని దీన్ని ప్రాపర్గా రీస్టోర్ చేయించుకుందాము అనే ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ దీన్ని రీస్టోర్ చేయించడానికి మా ఊర్లో PCR VOC అని ఒక సర్వీస్ సెంటర్ ఉంది. అక్కడ స్టార్ట్ చేసాము. అండ్ స్పేర్స్ కోసం కడప TVS షోరూమ్ నరేష్ అన్న హెల్ప్డ్ మీ లాట్ ఇన్ ఫైండింగ్ ద రైట్ స్పేర్స్ ఫ్రమ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద సౌత్ ఇండియా. అండ్ ఆల్సో చాలా ఎఫర్ట్స్ పట్టాయి ఈ స్పేర్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి. అండ్ పెయింటింగ్ కోసం మా ఊర్లోనే శ్రీ బాలాజీ గ్యారేజ్ ఉందన్నమాట. రాము అన్న పెయింట్ చేశారు. ఎక్సలెంట్ వర్క్ చేశారు. నిజంగా మీరు చూస్తారు అండ్ ఎలా ఉంటుంది అనేసి డెఫినెట్లీ ఇంప్రెస్ అవుతారు. అంత బాగా చేశారు. ఈ ఫీలింగ్ అనేది నిజంగా ప్రతిరోజు సాటిస్ఫై ఇస్తుంది. వెన్ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద రిస్టోరేషన్, దట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ హౌ ఇట్ విల్ బీ ఇట్ ఎండ్ రిజల్ట్ అనేది ఇట్ విల్ డ్రైవ్స్ యూ విత్ సచ్ ఎక్సైట్మెంట్. అండ్ ప్రతిరోజు నాకు బాగా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది. ఆబ్వియస్లీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఒక బండిని మనం స్క్రాచ్ కండిషన్ నుంచి రీస్టోర్ చేసుకొని దాన్ని ఒక ఆల్మోస్ట్ లైక్ ఆ షోరూమ్ స్టాక్ కండిషన్కి తెచ్చుకోవడం అనేది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ హిట్ చేస్తుంది మనల్ని. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకని ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనే హోప్తో చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఈ పెయింటింగ్ ఎంత బాగా వస్తుందో రిజల్ట్. యాక్చువల్లీ ఈ బైక్ ఎంతో వెతికితే నాకు ఒక 600 కిలోమీటర్ దూరంలో ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. అండ్ నా ఫ్రెండ్ జాగీర్ హెల్ప్ చేశాడు దట్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్ టు కడప వయా ట్రైన్. అండ్ అక్కడి నుంచి ఊరికి తెచ్చుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇంతమంది ఎఫర్ట్స్, డైలీ స్ట్రగుల్ వల్లనే ఇవన్నీ సాధ్యమై జరుగుతూ వచ్చేది. ఈ అబ్బాయి మిస్టర్ జునేద్ కూడా చాలా హెల్ప్ చేశాడు. దిస్ ఈజ్ హౌ ద ఇంజిన్ లుక్స్. చూడండి ఆర్టీఆర్ ఎంత బాగా ఎలివేట్ అయిందో. ఇంజిన్ అయిపోయింది. ఈ స్పేస్ మొత్తం మన సఫారీలో షిఫ్ట్ చేస్తున్నాము VOC సర్వీస్ సెంటర్కి. సో చూస్తున్నారు కదా, నౌ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ ఆఫ్ రీబిల్డ్. అన్నీ అరేంజ్ అయిపోయాయి. సో ద రీబిల్డ్ ప్రాసెస్ హ్యాస్ యాక్చువల్లీ స్టార్టెడ్. ఇక్కడ ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైందనమాట. హీఈస్ మిస్టర్ సద్దాం. హీఈస్ ద ప్రైమ్ టెక్నీషియన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్. తను జునేద్ ఇందాక చూశారు కదా.
ఎలక్ట్రికల్ వర్క్, వైరింగ్ వర్క్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకొని అన్నీ ఏ విధమైన ఇష్యూ లేకుండా చేసాము. ఇతను మిస్టర్ ఫహద్ ఆల్సో ప్లేడ్ కీ రోల్ ఇన్ ద ఎండ్. ఇది పెట్రోల్ ఇండికేట్ చేసేది, అది కూడా చాలా కష్టంగా దొరికింది. ప్రతిదీ లైక్ చూస్తున్నారు కదా, టైల్ రిఫ్లెక్టర్ ఆల్సో తీసుకొచ్చుకున్నాం, ఏది మిస్ చేయలేదు అంత జాగ్రత్తగా. రెడ్ షర్ట్ అబ్బాయి పేరు మహమ్మద్, హీజ్ అ జూనియర్ టెక్నీషియన్. తను కూడా చాలా మేజర్ రోలే ప్లే చేశాడు. చూస్తున్నారు కదా, ఆల్ ద మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, పెయింటింగ్, రీబిల్డింగ్ వర్క్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత స్టిక్కరింగ్ అండ్ ఎంబ్లెమ్ ఫిట్టింగ్ వర్క్. అమెజాన్ నుంచి ఫుల్ కిట్ ఆఫ్ అపాచీ ఆర్టీఆర్ స్టిక్కరింగ్ తెప్పించాను. ఇట్ ఈస్ గెటింగ్ డన్ బై నూర్ అహ్మద్ ఇన్ రాయచోటి. నౌ వీ హ్యావ్ completely finished restoration. It's time to unveil our Apache RTR 160 with our beautiful family taking delivery. Let's see. He is Mr. Mastan. He is actually the manager of this PCR VOC service center. చాలా థ్యాంక్స్ ఈయనకి, నాకు ఎంతో సాయం చేశారు.